ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులకు ఒక ట్రిబ్యునల్ వేస్తానని, ఆ ట్రిబ్యునల్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. ఎప్పుడు ట్రిబ్యునల్ వేస్తున్నారు, ఎప్పుడు దోషులకి మీరు శిక్ష వేస్తున్నారని అడుగుతున్నాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆడంగి మాటలకి ఉన్నటువంటి ఈ ఆడంగి మాటలు మాట్లాడినటువంటి ఈ సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి యొక్క వాగ్దానాలు గత ప్రభుత్వంలో నుంచి గత ఎలక్షన్లో చూసుకుంటే నిజంగా వీళ్ళని ఏ మాట ఏ మెట్టుతోటి కొట్టాలో అర్థం కాని పరిస్థితి. మెట్టు అంటే తెలుసు కదా, చెప్పు. ఏ చెప్పుతోటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రి నారా లోకేష్ని యువగళంలో పాదయాత్రలో ఇచ్చుకుంటా పోయినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి? పవన్ కళ్యాణ్ ఒకసారి నన్ను మాట అంటే నేను చెప్పుతో కొడతాను అన్నాడు. నన్ను చొక్కా పట్టుకొని అడగండి, రోడ్డు మీదకి తీసుకురండి, నేను సమాధానం చెప్తా అన్నాడు. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్, ఏం సమాధానం చెప్తావు? జుట్టు మార్చినంత ఈజీ కాదు నాయన మాట మార్చటం, డ్రెస్ మార్చినంత ఈజీ కాదు నాయన వాగ్దానం మార్చటం, ప్యాంటు మార్చినంత ఈజీ కాదు నాయన మీ ధర్మాలను మార్చటం. మనది ఏ ధర్మమో మనకు తెలీదు, మనం ఏ ఇజమో మనకు తెలీదు, మనం ఏ ప్రాంతమో మనకు తెలీదు, మనం ఏ భాష మనకు తెలీదు, మనది ఏ వ్యక్తిత్వమో మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా ఏంది అంటే మన ముందున్న స్క్రిప్ట్ మాత్రమే మనకు తెలుసు.